మన సుభాష్ చంద్రబోస్ గారు హిట్లర్ని ఎందుకు కలవాలనుకున్నాడు? హిట్లర్ని కలిసినప్పుడు ఏం జరిగిందో తెలిస్తే మీరే షాక్ అవుతారు. స్వాతంత్ర పోరాటం కోసం వివిధ దేశాల మద్దతును కూడగొట్టేందుకు బోస్ హిట్లర్ని కలవడానికి జర్మనీ వెళ్తాడు. అది 1942 మే 29న. అప్పుడు మన నేతాజీ గారిని ఒక గదిలో కూర్చోబెడతారు. ఇంతలో హిట్లర్ బయటకు వచ్చి నేతాజీ వైపు చేయి చాపుతాడు. అప్పుడు నేతాజీ ఇలా అంటాడు, మీరు హిట్లర్ కాదు, నేను హిట్లర్ని కలవడానికి వచ్చాను. కాసేపటికి హిట్లర్ రూపంలో ఉండే మరో వ్యక్తి నేతాజీని కలవడానికి వచ్చారు. అతనితో ఇలా అన్నారు, నేను హిట్లర్ని కలవడానికి వచ్చాను, హిట్లర్ రూపంలో ఉండే వ్యక్తుల్ని కాదు అని. దీంతో చేసేదేం లేక హిట్లరే బయటకు వస్తాడు. నేతాజీ భుజంపై చేయి వేసి, మిస్టర్ బోస్, ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు హిట్లర్ కాదని ఎలా గుర్తుపట్టావు? అప్పుడు నేతాజీ ఇలా అంటారు, నా భుజంపై చేయి వేసే ధైర్యం హిట్లర్కి తప్ప వేరొకరికి లేదని. దీనికి హిట్లర్ చాలా ఆశ్చర్యపోయి, అవును, నీపై చేయి వేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.